వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. సార్, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాళ్ళు స్టంట్ వేయించుకోండొచ్చు, లేదంటే బైపాస్కి వెళ్ళిండొచ్చు. మళ్ళీ రెండోసారి కూడా మనం చూస్తూ ఉంటాం. సో అది ఏంటి రీజన్ ఏంటి? మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి క్వశ్చన్ అండి నవీన్ గారు. మనము డే ఇన్ అండ్ డే అవుట్ కొన్ని ఇట్లాంటి సినారియోస్ చూస్తూ ఉంటాము. ఓకే, ఒకసారి స్టంట్ కానీ బైపాస్ కానీ వేయించుకున్న వాళ్ళు మళ్ళీ ఛాతీ నొప్పి అని రావడము, హార్ట్ అటాక్తో రావడం, ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే మెకానిజమ్స్ ఏంది, మనం స్టంట్ ఎక్కడైతే బ్లాక్ కొవ్వు పేరుకపోయి ఉందో ఆ కొవ్వు మీద దాన్ని ఓపెన్ చేసేసి అక్కడ స్టంట్ వేస్తాం. అది మళ్ళీ కొవ్వు పేరుకోకుండా వేస్తుంది. అదే బైపాస్ ఏమవుతుంది, ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ కింద నార్మల్ వెజల్ ఉంటుంది కదా, సో ఈ బ్లాక్ను బైపాస్ చేసి మనం ఇక్కడ అయోటా అనేది చూస్తున్నాం కదా, ఇక్కడ అయోటా అనేది చూస్తున్నాం. సో మనం ఏం చేస్తామంటే బైపాస్లో ఆ బ్లడ్ వెజల్ బ్లాక్ అయినా ఒకవేళ బ్లాక్ ఉందనుకోండి, ఈ అయోటా నుంచి బ్లాక్ కిందికి కనెక్షన్ ఇస్తామన్నమాట. ఆ బ్లాక్ను బైపాస్ చేసి మనకి బ్లడ్ ఫ్లో అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇది మెకానిజమ్స్ ఉంది ఇట్లా. సో మరి మళ్ళీ ఎందుకు వస్తాయి హార్ట్ అటాక్స్? ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ స్టంట్ అనుకోండి, ఉన్న చోట కూడా బ్లాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. దానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు ఈ కొవ్వు పేరుకోవడం అనేది న్యాచురల్ ప్రాసెస్. సో అది మళ్ళీ మీలో ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేసాము, అది మళ్ళీ స్లోగా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. దేనివల్ల అంటారు అంటే, మామూలుగా మనం తీసుకునే ఫుడ్ వల్ల ప్రతిదీ ఇంపార్టెంటే. మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం, హెల్తీ లైఫ్ స్టైల్ అన్నాం. హెల్తీ లైఫ్ స్టైల్లో ఫస్ట్ వచ్చేది ఫుడ్. ఓకే, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, కొవ్వు పేరుకోవడం అనేది జరుగుతుంది. రెండోది ఎక్సర్సైజ్. మనం ఎక్సర్సైజ్ అనేది లేదనుకోండి బాడీలో, సేమ్ థింగ్, అగైన్ ఇట్ కాజ్ సిమిలర్ బ్లాక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ హ్యాబిట్స్. స్మోకింగ్ కంటిన్యూ చేయడం కానీ, మనం ఆల్రెడీ చెప్పాము, స్మోకింగ్ అనేది మానేసిన తర్వాత మనకు హార్ట్ అటాక్ రిస్క్ తగ్గనికి 10 సంవత్సరాలు పడుతుందని. ఓకే, ఇది ఆల్రెడీ మనకు పెద్ద మీమ్ కూడా అయిపోయింది చాలా చోట్ల. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో స్మోకింగ్ కంటిన్యూ చేయడం వల్ల, ఆల్కహాల్ కంటిన్యూ చేయడం వల్ల ఈ ప్రాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఒకటి. రెండోది ఏంటి, మనం కొన్ని బ్లాక్స్ లైక్ 20% బ్లాక్స్, 30% బ్లాక్స్కి ట్రీట్మెంట్ అవసరం లేదనమాట. సో అవసరం లేనప్పుడు దానికి మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాం. సో కొన్ని ఇలా అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఆ బ్లాక్స్ కూడా, అంటే స్టంట్ వేసిన చోట కాకుండా వేరే చోట కూడా మళ్ళీ బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అది ఒకటి. రెండోటి, మనకు మందులు రాసిస్తాం. ఏంటి రాస్తాం, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత స్టాటిన్స్ అంటాం, అంటే కొలెస్ట్రాల్ తగ్గించేటి, బ్లడ్ థిన్నర్స్. ఇవన్నీ మనం ప్రిస్క్రైబ్ చేసిన టైం పీరియడ్ వరకు కంటిన్యూస్గా వాడాల్సిందే. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. చాలా లైఫ్ లాంగ్ వాడాల్సిందే. చాలా మంది చేసేది ఏంటంటే, సంవత్సరం వాడతాడు, 2వ సంవత్సరం వాడతాడు, 3వ సంవత్సరానికి అవుట్. జనాలకి అంటే మనం ప్రతిసారి వాళ్ళకి చెప్తాం లైఫ్ లాంగ్ వాడాలని, బట్ జనాలకి ఏంటంటే మింగడము, మరి ఇబ్బంది అయ్యో, మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనో, చాలామంది అవగాహన లేకనో ఏంటంటే ఆ డ్రగ్స్ అనేది మానేస్తారు. సో మనం ఇన్ని రోజులు మళ్ళీ బ్లాక్స్ కాకుండా మనం ఇచ్చిన మెడికేషన్స్ ఎఫెక్ట్ అంతా పోతుంది. సో వాడు మానేసినప్పుడు ఏమవుతుంది, అది మళ్ళీ కొవ్వు పేరుకుపోవడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలా మళ్ళీ బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇదంతా న్యాచురల్ ప్రాసెస్. మనకు చాలామంది ఏంటంటే మనకున్న అపోహలు, అనుమానాలు చాలా ఉన్నాయి ఇక్కడ మళ్ళీ హార్ట్ అటాక్ రావడం అనేది. అంటే అదర్ కంట్రీస్లో ఏంటంటే దే విల్ యాక్సెప్ట్ దట్ ఇట్ హ్యాపెన్. అంటే నాకు ఒకసారి బ్లాక్ అయింది, నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఫైన్. రెండోసారి వచ్చింది, మన మైండ్ సెట్ ఏంటి, వచ్చిందని ట్రీట్మెంట్ తీసుకోవడమే. ఓకే, నీ బాడీలో బ్లాక్ వస్తుందంటే దానికి కారణం ఎవరు? మనమే కదా. ఇప్పుడు నా బాడీలో బ్లాక్స్ వచ్చినాయండి, నేను కారణమా, వేసిన డాక్టర్ కారణమా? డాక్టర్ కాదు కదా. డాక్టర్ ఏమి ఇస్తున్నాడు, ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. సో దెర్ ఇస్ నో ఫాల్ట్ అట్ ద డాక్టర్ సైడ్. మనం కాపాడుకోవాలి. సో సెకండ్ టైం కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే యూ హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్. దెర్ ఈస్ నో బడీ బ్లేమ్. మనము ఏమీ కరెక్ట్ గా చేయలేదనేది మనం ఆలోచించుకోవాలి. నేను మెడికేషన్స్ తీసుకోలేదు, మనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సర్జరీ గానీ బైపాస్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే నీకు ఒకసారి హార్ట్ అటాక్ వస్తే బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావచ్చు. దీన్ని అథెరోస్క్లెరోటిక్ వాస్కులర్ డిసీజ్ అంటాం. లేదా నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. లేదా నా కాల రక్తనాళాల్లో బ్లాక్లు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఒకే కిందికి వస్తాయి, అథెరోస్క్లెరోటిక్ వాస్కులర్ డిసీజెస్ అంటాం అనమాట. సో
ఒకసారి వచ్చిన తర్వాత రెండోసారి మూడోసారి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాన్ని మనం ప్రివెంట్ చేయనీకే మనకు లైఫ్ స్టైల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, మనకున్న బీపీని కంట్రోల్లో పెట్టుకోవడం, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడము, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టుకోవడము, బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండటము, ఏవైతే స్టాటిన్స్ కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ ఉన్నాయో, బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయో అవన్నీ రెగ్యులర్గా తీసుకోవడము. ఎవ్రీ 6 months అంటే అంత బాగా ఉంది, మన హార్ట్ ఫంక్షన్ బాగుంది, నాకు సిమ్టమ్స్ ఏం లేవంటే అట్లీస్ట్ 6 months టు ఎవ్రీ 1 year రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది కంపల్సరీగా చేయించుకోవడం. ఎందుకంటే అవి చేయించుకోవడం వల్ల ఒకవేళ ప్రాబ్లం ఉంటే అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, అదే షుగర్ ఉన్న వాళ్ళు ఎవ్రీ 3rd month HbA1c టెస్ట్ చేసుకొని షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కంట్రోల్లో లేకుంటే రెగ్యులర్గా అట్లీస్ట్ ఎవ్రీ 3 to 6 months చెక్ చేయించుకుంటూ కంట్రోల్లో పెట్టుకోవాలి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు పర్టికులర్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర డైలీ బీపీ మిషన్, షుగర్ మిషన్ కంపల్సరీ ఉండాలి. సో నీ బీపీ అనేది నువ్వే చెక్ చేసుకోగలగాలి, నీ షుగర్ అనేది అట్లీస్ట్ వీక్లీ వన్స్ చెక్ చేసుకోగలగాలి. ఉన్న డౌట్ అండి ఏంటంటే కొద్దిమంది యోగా కావచ్చు, ఎక్సర్సైజెస్ కావచ్చు, జిమ్కి కావచ్చు వెళ్తూ ఉంటారు, బాడీ ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు స్టంట్ కానీ లేదంటే బైపాస్ కానీ అయిన తర్వాత ఎన్ని రోజుల గ్యాప్ తర్వాత వెళ్ళాలి? ట్రెడ్మిల్ కానీ ఇవి చేయొచ్చా అండి? చేసుకోవచ్చు. సో వెరీ హెవీ ఎగ్జర్షన్స్ అనేది మనము ఇనిషియల్గా అడ్వైస్ చేయము. సో ఫిజికల్ అడాప్టేషన్ ఒకసారి ఇవి అఫెక్ట్ అయింది కాబట్టి మన హార్ట్కి ఒకేసారి స్ట్రెస్ మరీ గురి చేయకుండా నిదానంగా, ఇప్పుడు ట్రెడ్మిల్ చేస్తున్నాను నేను 5 minutes చేస్తానండి ఫస్ట్లో, నెక్స్ట్ 10 minutes చేస్తాను, నెక్స్ట్ 15 minutes చేస్తాను, స్లోగా పెంచుకుంటూ వస్తాను నేను. యోగా అనుకోండి ఓవర్ స్ట్రెచ్చింగ్ ఆఫ్ బాడీ లేకుండా మనకి స్ట్రెస్ పడకుండా ఉండే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. దెన్ అన్ని రకాల ఎక్సర్సైజెస్ కూడా మనం చేసుకోవచ్చు. సో గ్రేడెడ్, ఇప్పుడు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఇనిషియల్గా పోయినప్పుడు ఎక్కువసేపు ఆడకుండా కొద్దిసేపే వెరీ హై ఇంటెన్స్ గేమ్స్ కాకుండా నార్మల్ ఒక 1 month వరకు. ఈ మధ్య మనం ఎక్కువ చూసాం సార్ ఏంటంటే ఏదో క్రికెట్ ఆడుతూనే లేకుంటే షటిల్ ఆడుతూనో జిమ్ లో వెయిట్ మోస్తూనో అట్లే కింద పడిపోతా ఉన్నాం. అవును అవును, అంటే చాలా రీజన్స్ ఉంటాయి దానికి. మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి డిస్కస్ చేస్తాం ఏంటంటే హెవీ ఎగ్జర్షన్ అనేది కూడా నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే మన హార్ట్ రేట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఎక్కువైనప్పుడు మనకు ఫంక్షన్ అనేది, బ్లడ్ సప్లై అనేది కూడా తగ్గిపోతుంది ఆ టైంలో. ప్లస్ అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో స్ట్రెస్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, ఆ టైంలో ఇన్ఫ్లమేషన్ పెరిగే ఛాన్స్ ఉండొచ్చు, డీహైడ్రేషన్ వచ్చేసి ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇలా బికాస్ ఆఫ్ వేరీడ్ రీజన్స్ వెరీ హై ఇంటెన్స్ ఎక్సర్సైజెస్లో హార్ట్ అటాక్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. కాబట్టి మన ఏజ్కి తగ్గట్టు హెవీ ఎగ్జర్షన్ అనేది బెటర్. ఆ పీక్ ఎగ్జర్షన్ పోకుండా లిమిటెడ్ యాక్సెప్టబుల్ ఎగ్జర్షన్ వరకు మనం చేసుకుంటే ఎక్కువ లావు ఉన్న వాళ్ళలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాట్ ఉన్న వాళ్ళకే ఎక్కువ ఈ హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయని విన్నాం. కానీ సన్నగా ఉన్న వాళ్ళలో కూడా చూస్తూ ఉన్నాం కదా సార్, అందరికీ వస్తాయండి. అదే చెప్పాను కదా, ఎక్కువ అంటే ఒబిసిటీ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఓకే, అలా అని బక్క ఉన్నాను నేను నాకు రావు అనే దానికి లేదు. ఎందుకు? ఈ అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 10 to 20 years. అంటే పుట్టుకతో మనకి ఎంత ఒక ప్రాసెస్ ఇచ్చేసాడు దేవుడు. 10 years నుంచి మన బాడీలో కొవ్వు అనేది పెరుగుపోతూనే ఉంటుంది అనమాట. సో అది సన్నగా ఉన్న వాళ్ళలో అయినా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళలో బ్లాక్స్ డెవలప్ అయిపోతాయి. ఓకే, జెనెటిక్స్ మనం చూస్తున్నాం కదా, జెనెటిక్స్, ఇంకోటి ఎన్విరాన్మెంట్, పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, స్ట్రెస్, ఇవి కూడా ఫ్యాక్టర్సే ఇప్పుడు. సో ఆల్వేస్ ఏమవుతుందంటే ఈ ఎన్విరాన్మెంట్ జెనెటిక్స్ అనేది ఇంటరాక్షన్ ఉంటుంది. సో మన జెనెటిక్స్ అనేది మాడిఫై అవుతూ మోర్ ససెప్టబుల్కి వచ్చేస్తున్నాం. అంటే ఈజీగా హార్ట్ అటాక్స్ వచ్చే జెనెటిక్స్ మనకు డెవలప్ అయిపోతున్నాయి. పర్టికులర్లీ మన ఏషియన్ కంట్రీస్లో యూఎస్ కానీ యూరోప్తో కంపారిజన్ చేస్తే 10 years యంగర్ జనరేషన్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇది మన రిస్క్ ప్రొఫైల్ కూడా అట్లనే ఉంది. ఈ మన ఏషియన్ కంట్రీ రిస్క్ ప్రొఫైలే వీఆర్ ప్రోన్ టు హార్ట్ అటాక్స్ అట్ ఎర్లీ ఏజెస్. సో షుడ్ బి మోర్ కేర్ఫుల్. మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లాంటి సేఫ్ ఫుడ్ తీసుకుంటే మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ఉంటుందని చెప్పేసి ఒక 2 మాటలు చెప్తామండి. సేఫ్ ఫుడ్ అంటే ఆల్వేస్ మోర్ ఫ్రూట్స్ అండ్ మోర్ వెజిటబుల్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. మోర్ ఫ్రూట్స్, మోర్ వెజిటబుల్స్. సెకండ్ థింగ్, హోల్ ప్రాసెస్డ్ గ్రెయిన్స్. రైస్ ఈజ్ ఏ ఫుల్లీ ప్రాసెస్డ్ గ్రెయిన్. సో డోంట్ టేక్ ఫుల్లీ ప్రాసెస్డ్ గ్రెయిన్, టేక్ whole processed grains. Okay. Second thing. Third thing, in non-vegetarian, fish is the best. Red meat asal pattukoodu antaru. Red meat cheyachchu, not a problem. Red meat pattukovadu. So fish is a healthy thing. Chicken is neutral. Okay, don't go for mutton. Okay, then oil, avoid oil rich foods. Okay. Salt reduction, reduce salt. Diabetics unna vallu keep away all from sugars. Okay. And
అలాంగ్ విత్ దిస్ హెల్తీ ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్ ఫర్ అట్లీస్ట్ 30 minutes, 30 minutes per day డైలీ ఎక్సర్సైజ్. ఇవి హెల్తీ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. ఇవి ఫాలో అయితే ఆయిల్ ఎంతవరకు లిమిట్ సార్ వీళ్ళకి? అంటే మామూలుగా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినొద్దు అని అంటూ ఉంటారు కదా. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అనేది తినకూడదు ఎక్కువ. సో ఇప్పుడు ఆయిల్ లైక్ సీజనింగ్ కి ఇప్పుడు ఏదో సమ్ కర్రీ చేస్తున్నారు, జస్ట్ పైన సీజనింగ్ వేసుకోవచ్చు, ఫైన్, అది నాట్ ఏ ప్రాబ్లం అనమాట. సో డిప్పింగ్ ఆయిల్ అవి ఎక్కువ తీసుకోకూడదు. ఓకే 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 థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ.